వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యూ లుక్ లో సర్ప్రైజ్ చేసిన డార్లింగ్, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రభాస్ ప్రచారం. ఇది కోతి కాదు మహారాణి. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావు ఐఏఎస్ దంపతులు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. అయోధ్య పూరికి పోటెత్తిన భక్తులు. ప్రజావాణిలో అర్ధనగ్న నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో సీతా లక్ష్మణ సమేతుడే నడియాడిన పుణ్యక్షేత్రంగా అయోధ్య, దక్షిణ అయోధ్యగా కీర్తిస్తున్న భద్రాచలంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు నుంచి జనవరి 10 వరకు అధ్యయనోత్సవాలు, జనవరి 21 నుండి 23 వరకు విలాస ఉత్సవాలు, జనవరి 26న స్వామివారికి విశ్వరూపం జరపనున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పరుగుల సత్యప్రభ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలకి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని, పలు ఏర్పాట్లను ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఎమ్మెల్యే పరిశీలించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ప్రతిపాడు నియోజకవర్గం ప్రజలకు, పరుపుల రాజ్యాభిమానులు, ఎన్డీఏ కూటమి నేతలకు ఈ సందర్భంగా ఆమె క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పర్వత సురేష్ మాట్లాడుతూ, రేపు జరగనున్న నూతన సంవత్సర వేడుకలకు ప్రతిపాడులో ఎమ్మెల్యే శ్రీమతి పరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు పూలదండలు, బొకేల బదులు పెన్ను, పుస్తకాలు తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజి, పర్వత సురేష్, సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి గోపి, కొమ్ముల కన్నబాబు, గుంతిన సురేష్, నవీన్, పలివెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో తెలుగు ముఠ $1,00,000 ఇవ్వాలని బ్లాక్మెయిల్. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో తెలుగు రెస్టారెంట్లు, షాపులు టార్గెట్ చేసి తూనికలు సరిగ్గా లేవంటూ బెదిరిస్తూ $1,00,000 ఇవ్వాలని బ్లాక్మెయిల్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ తెలుగు యువకులు. ఈ దేశంకి వచ్చి మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్లాక్మెయిలింగ్ $100,000. You are talking about blackmailing $100,000. జాబ్ గినా లేకుంటే మీరు ఇండియన్ కమ్యూనిటీలా మీరు ఈడికి వచ్చి మీరు చేసేది ఇదా బాబు? ఇస్ దిస్ హౌ యూ బిహేవ్? తెలుగు కమ్యూనిటీ అరే సిగ్గుచేటు. తెలుగు కమ్యూనిటీలా మీరు చేసేది ఇదా? ఇండియన్స్ ఇజ్జత్ తీస్తున్నారు బాబు మీరు. లే అయ్యో సునీల్, నువ్వు సిగ్గు పడేసి ఆ పిల్లనిది. సి హూ దట్ గై ఇస్? అడుగుతున్నాడు ఏమైంది. 2 గ్రాములు అడగాలి.
అదే దాదా అదే పైసలు తీసుకోరా మీరు దా బాబు ఇక్కడ కమియర్ Sorry. దిస్ ఈస్ హౌ ఇండియన్ కమ్యూనిటీ హియర్ ఇన్ డాలస్ తెలుగు ఏది కొన్నా కూడా అవునవును కొన్నా కూడా నువ్వెవల్వి భయ్ నువ్వెవల్వు అరే పోయి కంప్లైంట్ ఇచ్చుకో అరే మోసం చేసుడు కాదు అయితే నువ్వు బ్లాక్ మెయిలింగ్ చేస్తావు నువ్వు ఏ ఇండియా హలో ఇండియాలో కేసులు బాబు నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి అరే నాకు తెలుసు ఇండియా కేసులు ఏమేమున్నాయి అన్ని మేము తీసినాం పోలీసు 5 days కెళ్ళి యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఓకే మీరున్నారా యు ఆర్ ఆల్రెడీ ఆడ ఇండియాలో మీకున్న మీ ఫస్ట్ వైఫ్ డివోర్స్ అయిన వైఫ్ కేసు I have people surrounded by me. Can you please tell the cops they are manhandling? You are already having criminal cases in Hyderabad. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నీకు రిజిస్టర్డ్ ఉన్నది రోహిత్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో రోహిత్ కూర్చోండి అక్కడ ఉన్నావు అదే నాకు ఎవరైతే చీటింగ్ చేసి హౌ డేర్ ఆ ఎస్ఐ కి క్యాన్సర్ వచ్చింది అరే హౌ డేర్ యూ ఆస్క్ ఫర్ $100,000 బ్లాక్ మెయిల్ చేస్తావు బాబును ఈ దేశంలో మన తెలుగు వాళ్ళు మీరు ఇట్లా బతకనికి ఇట్లా వచ్చినారు మీరు డస్ యువర్ పేరెంట్స్ నో బాబు మీ మదర్ ఫాదర్ కి తెలుసా బాబు people who are coming and డస్ యువర్ పేరెంట్స్ నో దట్ యు ఆర్ ట్రయింగ్ టు బ్లాక్మెయిల్ పీపుల్ హియర్ ఇన్ దిస్ కంట్రీ దట్స్ అన్ అటర్నీ లెటర్ యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్ cops are on the way we have already registered a case on you మీరు చెప్పండి ఎందుకు 100 మీరు రికార్డింగ్ చేయండి మీరు అడిగినా ఎవరు అడిగిరా ఇందాక మీరు రికార్డ్ చేసింది ఒక్క నిమిషం వచ్చింది ఎందుకు వీడికి వీడియో మీరు వైరల్ చేస్తారా చేయరు బిడ్డ హలో నో వేర్స్ ద అదర్ గాయ్ నో వేర్స్ ద అదర్ గాయ్ అని పట్టుకోరి తిను రికార్డ్ చేయను తెలుగు వాళ్ళు వచ్చి ఈడ $1,00,000 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఈయన $100,000 వాజ్ బ్లాక్ మెయిలింగ్ ఈస్ కాల్డ్ రోహిత్ ఈయన $1,00,000 డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లకి వెళ్ళి ఇండియాలో ఆల్రెడీ 5 కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లా దిస్ గాయ్ రోహిత్ ఉప్పల్లూరి ఉప్పుల్లా ఇవి ఆయన నెంబర్ ఈయన వీళ్ళందరూ స్టోర్లలోకి వచ్చేసి కావాలని వీడియోలు తీసి దే కేమ్ హియర్ టు కలెక్ట్ $100,000 $1,00,000 బ్లాక్ మెయిలింగ్ యూ గైజ్ ఆర్ ఎ డిస్గ్రేస్ టు ఇండియన్ కమ్యూనిటీ యూ గైజ్ ఆర్ ఎ షేమ్ టు ఇండియన్ తెలుగు కమ్యూనిటీ యువర్ పేరెంట్స్ అండ్ ద హోల్ వరల్డ్ షుడ్ నో అబౌట్ యూ The whole world should know about you. Without my consent. I know. We are recording. Yes. I know. You are blackmailing us without our consent. You are demanding $100,000. Okay. $1,00,000. Is this how you are here? You are a shame to Telugu community. Dallas అందుకే డాలస్ ని బదనాం చేస్తున్నారు. Okay. అరే మీకు జాబులు దొరుకుతలేవా బాబు ఇదా మీరు చేసేది బ్లాక్ మెయిలింగ్ అండ్ యూ ఆల్రెడీ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఆన్ యూ ఇన్ చిక్కడపల్లి పోలీస్ కర్నూలులోని శంకరమఠంలో కరిమేన సత్రం వారు ఆధ్వర్యంలో మా కుటుంబానికి వేద ఆశీర్వాదం చేసి వారు ఆశీస్సులతో పాటు మాకు పట్టు వస్త్రాలు ఇవ్వడం జరిగింది వారు అందరికీ కృతజ్ఞత పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామని వీరు అన్నారు ప్రభుత్వ హాస్టల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం 15 సంవత్సరాల నుండి మాజీ మంత్రి హరీష్ రావు కొనసాగిస్తున్న ఆనవాయితీ సంవత్సరం కూడా సిద్దిపేట తడకపల్లి బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని తమాషాలు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి అసలు అంబేద్కర్ ఫోటో పట్టుకునే అర్హత లేదు. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడానికి చేత కాదు. కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. దాని తర్వాత అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలని ఐఎంఏ ఎమ్మెల్యే హజీద్ హుసేన్ అన్నారు. तमाशे देख रहा हूं, हिलते डुलते अंबेडकर साहब की फोटो बता रहे हैं. अगर तुम्हें प्रोटेस्ट करना है तो प्रोटेस्ट उस तरीके से करो जिस तरीके से तुमने वादा किया था. अगर तुम्हें भीमराव अंबेडकर साहब ने जिसके लिए कुर्बानी दी, उन खवातीनों को जो तुमने पैसों का वादा किया था वो दिला दो. उन दलितों को जो इंदिरम्मा अल्लू के नाम पे घर देने का वादा किया था, पहले वो कर लो, बाद में अंबेडकर साहब की फोटो पकड़ो. पहले हर घर को, हर नौजवानों को पेंशन देने की जो बात की गई थी वो कर लो. फिर नामपल्ली में पाउडर के डब्बे अंबेडकर साहब की फोटो भी लेके फिर सकते हैं. ताज्जुब की बात है. తాడిపత్రి పట్టణం గాజులు కిష్టప్ప వీధిలో ఇంటి ముందర ముగ్గు వేస్తున్న మహిళ మెడలో నుంచి చేను తెహింపు వెళ్లిన దొంగలు. స్థానిక అరవింద ఆశ్రమంలో టీచర్గా పనిచేస్తున్న రాజ్యలక్ష్మి మెడలో చైన్ లాక్కొని వెళ్లిన దొంగలు. కుప్ప మండలంలోని కొత్తపేట శ్రీ వరసిద్ధి బుద్ధి వినాయక ఆలయంలో బుధవారం గణపతి విగ్రహానికి వజ్రకవచం అలంకరించారు. ఈ నూతన సంవత్సరం పురస్కరించుకొని ప్రజలు మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బివి గోవిందరాజులు, శ్రీరాములు, కార్యదర్శి మంజునాథ్, ట్రెజరర్ మురళి, కమిటీ సభ్యులు లోకేష్, భరత్ పాల్గొన్నారు. భార్యపై అనుమానంతో భార్య మేనమామపై హత్య ప్రయత్నం జరగగా కేవలం 5 గంటల్లోనే ఛేదించిన పోలీసులను అభినందించిన గోదార్కని ఏసీపీ ఎం రమేష్. ఇక వివరాలకు వెళ్తే మంచిర్యాల జిల్లా భీమారంకి చెందిన గొల్ల శ్రావణ్ అను వ్యక్తి 6 సంవత్సరాల క్రితం గోదార్కని స్థానిక వినోభాగ్ నగర్కు చెందిన కాలపూజను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. గొల్ల శ్రావణ్కు ఇతర మహిళతో వివాహేతర సంబంధం ఉందని భార్యాభర్తల మధ్య గత సంవత్సర కాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీరి మేనమామ అయిన నంది శ్రీనివాస్ గొల్ల శ్రావణ్కు తన
పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఆయన తన ప్రవర్తన మార్చుకోకుండా అతనిపైనే పగ పెంచుకున్న గొల్ల శ్రవణ్ తన కుటుంబ సభ్యులతో కుట్ర పన్ని ప్రణాళిక ప్రకారం గోదావరిఖనిలో వెంకటేశ్వర టెక్నాలజీస్ కంప్యూటర్ సెంటర్లో పనిచేస్తున్న నంది శ్రీనివాస్ ని తన బైక్ పై ఎక్కించుకొని గోదావరిఖని బాలురాజ్ జూనియర్ కళాశాల మైదానంలో కత్తితో నంది శ్రీనివాస్ పై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచి పారిపోయాడు. గోదావరిఖని 1 టౌన్ పోలీసులు నందిగామ శ్రీనివాస్ సోదరుడు నంది నాగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు గొల్ల శ్రావణ్ అతని కుటుంబ సభ్యులకే కేసు నమోదు చేసి విచారణ జరిపించారు. గోదావరిఖని పట్టణం లోపల ఒక చిన్న సంఘటన జరిగింది. ప్రజలందరూ నూతన సంవత్సరం కొరకు తయారయ్యేటువంటి ఆ క్షణం లోపల ఈ జరిగిన సంఘటన సామాజిక మాధ్యమం లోపల పూర్తిగా వైరల్ అయ్యి అది కొంచెం అనుకోని దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన జరిగింది. దాని విశేషాలు ఏంటి అంటే ఈ భీమారం చెందిన గొల్ల శ్రావణ్ అనే వ్యక్తి 6 సంవత్సరాల క్రితం ఈ గోదావరిఖనికి చెందిన ఒక అమ్మాయి పూజతోటి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి 2 పిల్లలు కూడా కలిగారు. ఆ తర్వాత ఈ శ్రవణ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం వల్ల భార్యతోటి కొన్ని గొడవలు రావడం వల్ల పూజ యొక్క మేనమామ నంది శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదుర్చడానికి కొంచెం పెద్దగా పంచాయతీ చేయడం జరిగింది. దాని మీద ఈ శ్రీనివాస్ మీద కక్ష పెంచుకొని ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతం లోపల ఆయనతో గోదావరిఖనికి వచ్చేసి ఆయనతో మాట్లాడాలని నమ్మించి కళాశాల ప్రాంగణంలోకి తీసుకెళ్లి అక్కడ మాట్లాడుతూ అకస్మాత్తుగా కత్తితోటి శ్రీనివాస్ మీద దాడి చేయడం జరిగింది. ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం. అయితే శ్రవణ్ను నమ్మి కళాశాలకు వెళ్ళి మాట్లాడే క్రమం లోపల శ్రవణ్ విచక్షణ రహితంగా శ్రీనివాస్ మీద కత్తితోటి అటాక్ చేయడం, అతను పూర్తిగా కొలాప్స్ అవ్వడం జరిగింది. అది తెలిసిన వెంటనే గోదావరిఖని పోలీస్ 1 టౌన్ సిఐ ఆధ్వర్యం లోపల మిగతా పోలీసులందరూ అక్కడికి చేరుకొని శ్రీనివాస్ను రక్షించి హాస్పిటల్కు పంపడం జరిగింది. దాని మీద శ్రవణ్ మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి సిపి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారి ఆదేశాల మేరకు ఒక 2-3 టీంలు పూర్తి స్థాయిలో ఈ కేసు మీద పంపించేసి ఈ శ్రవణ్ను ఈరోజు వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్నాం. శ్రవణ్ను పూర్తి స్థాయిలో విచారించగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ శ్రవణ్కు ఉన్న వివాహేతర సంబంధం విషయం లోపల శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాడని కక్ష పెంచుకొని అతన్ని హత్య ప్రయత్నం చేయడం జరిగింది. శ్రవణ్ను ఈరోజు అరెస్ట్ చేశాను. కోర్టు కూడా పంపిస్తున్నాము. దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష పడే విధంగా కూడా చేస్తాము. ఇట్లాంటి కుటుంబంకు సంబంధించిన విషయాల లోపల ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. దీని మీద ప్రజలు తమ యొక్క సంబంధాల విషయం లోపల తమ బాంధవ్యాల విషయం లోపల పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చి కుటుంబ సభ్యుల మధ్యలో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవడం అనేది ఈ రోజులలో ముఖ్యమైన అంశంగా మారుతాము. ఫైబర్ గ్లాస్ వంతెనను ప్రారంభించిన సీఎం ఎంకే స్టాలిన్ వివేకానంద మండపం తిరువల్లూరు విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం 37 కోట్లతో నిర్మించింది. దీని పొడవు 77 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ సర్పంచుల సంఘం మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల చేతిలో దాడికి గురై కడప పట్టణంలో రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చట్టాన్ని పటిష్టంగా అమలు చేద్దామని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తామని రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎంపీడీఓలు అంటే పంచాయతీరాజ్ ఛాంబర్లో ఒక భాగమని, అందుకనే ఎంపీడీఓ పైన జరిగినటువంటి దాడిని మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థ పైనే జరిగిన దాడిగా భావిస్తూ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఏ అధికారి కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేశారు. ఏనుగుల్లాగా ప్రవర్తించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ ఎండిఓ గారు కూడా దళిత వర్గానికి చెందిన ఆయన. ఆ ఎండిఓ గారు దళిత వర్గానికి చెందిన ఆయన.
ఆ ఎండిఓ గారి మీద దాడి చేసిన 25 మంది మీద కూడా పీడీ యాక్టే కాకుండా ఎస్సీ ఎస్టీ యాక్టులు కూడా పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం. మేము ఒకటే స్పష్టం చేస్తున్నాం, ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, లేకపోతే జడ్పీ చైర్మన్లు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, మీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు. గుర్తుంచుకొని బాధ్యతాయుతంగా మీరు గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి జమానా అంతమైంది. ఇటువంటి అరాచకాలు మీరు చేస్తే ఇక చూస్తూ సహించేది లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఒక్క నిమిషంలో ఒక్క ఆర్డినెన్స్తో ఒక్క సంతకంతో మీ పదవులన్నీ పోతాయి, ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తారు. ఈ సంఘటన ఈ ఎండిఓ గారిని కొట్టడానికి ముందే మీకు మామూలుగా అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 4 సంవత్సరాలకి అనుమతి ఉంటుంది పంచాయతీరాజ్ చట్టంలో. దాన్ని మార్పు చేసి 2.5 సంవత్సరాలకే ఎంపీపీలని, జడ్పీటీసీలని, జడ్పీ చైర్మన్లని, మున్సిపల్ చైర్మన్లని, కార్పొరేషన్ మేయర్లను కూడా మార్చుదామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో మొన్నే వారం రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ ఎజెండాలో ఆ బిల్లును పెడితే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతో ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి వద్దు, వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రస్తుత చట్ట ప్రకారం వాళ్ళు ఎంతకాలం అధికారంలో ఉంటారో అంతవరకు ఉండనివ్వండి అని చెప్పి ఈ ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ని దించివేయడానికి, వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళని అధికారంలోంచి ఆ పదవుల్లోంచి దించివేయటానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించకుండా దాన్ని తిరస్కరించడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనం. అది ఆయన మానవత్వంతో ఓ పెద్ద మనిషిలాగా, ఓ జెంట్ల్మెన్ లాగా ఆయన వ్యవహరించి మీ పదవుల్లో మీరు ఉండండి అని చెప్పి ఆయన చెప్తే మీరు ఇలా మదమెక్కిన ఏనుగుల్లాగా అధికారుల మీద, ఇతర ప్రజాప్రతినిధుల మీద దారుణాలు చేస్తూ ఇలా దాడులు చేస్తే చూస్తూ సహించేది లేదు. ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాల మీద, ఆయన మంచితనంతో మీ పదవులు నిలబడి ఉన్నాయి అనే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ పదవులే తీసేయాలంటే ఒక్క నిమిషం, ఒక్క ఆర్డినెన్స్తో, ఒక్క ఆర్డర్తో మీ పదవులు తీసివేయచ్చు. చాలా చోట్ల ఇలా ఓవర్గా చేస్తున్నారు. మీ కడపలోనే, కడప కార్పొరేషన్లో ఎమ్మెల్యే గారు వెళ్తే కుర్చీ వేయని అంటాడు ఆయన మేయర్ గారు. సరే, చట్టంలో లేదని అంటున్నాం, కరెక్టే, మేము ఒప్పుకుంటున్నాం. కానీ చట్టంలో లేకుండా గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారిని, అలాగే కడప టౌన్ ఎమ్మెల్యేని నీ పక్కంటే ఎలా కూర్చోబెట్టుకున్నావు? చట్టంలో లేనప్పుడు మేయర్ కుర్చీ పక్కంటే ఆ ఎమ్మెల్యేలకు ఎలా కుర్చీ వేశాం? ఈ రోజున వచ్చినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవ్ గారికి నువ్వెందుకు కుర్చీ వేయనంటున్నావు? ఇది వివక్ష కాదా?
రాజకీయ అజ్ఞానంతో వ్యవహరించే చర్య కాదా? మేయర్ గారు తెలుగుదేశం పార్టీ తలుచుకుని చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఒక్క రోజులో నీ ఉద్యోగం ఊడిపోద్ది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి, మండల పరిషత్తుల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఒప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వైపుకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దింపివేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదని చెప్పి నేను హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడిగా, సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా, మీ కుటుంబ పెద్దగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.